తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నమిత. ఆర్యన్ రాజేష్ నటించిన సొంతం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న నమితకు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత కెరీర్ కాస్త డల్ అయింది. బొద్దుగా మారటంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో సెకండ్ హీరోయిన్ గా, ఐటమ్ గర్ల్ గా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన నమిత ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఇక కెరీర్ స్లో అయిన టైంలోనే 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022లో కమల పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమిత ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా నమిత వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నమిత తన భర్తతో విడిపోతుందని, త్వరలోనే విడాకులు తీసుకుంటుందని ప్రచారం నడుస్తోంది. దీంతో డైవర్స్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. నేను నా భర్త విడిపోతున్నాం, విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్ చూసి నా స్నేహితులు, బంధువులు కాల్ చేసి మమ్మల్ని అడిగారు. కానీ నేను కొద్ది రోజుల క్రితమే నా భర్తతో కలిసి ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాను. అయినా ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎందుకు వస్తున్నాయనేది తెలియడం లేదు. కొన్నిసార్లు మా డైవర్స్ గురించి వార్తలు రావటం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం. అలాగే అలాంటి రూమర్స్ చూసి మేం బాధపడటం లేదు అంటూ చెప్పుకొచ్చింది నమిత.